అందరికీ నమస్కారం అండి. నేను మీ యామిని. పొద్దున్నే చూసారా సూర్యభగవానుడు ఎలా దర్శనమిస్తున్నారో తండ్రి. పొద్దున్నే ఈ చలికి ఆయన వస్తూ ఉంటే మనకి ఏ పని చేయబుద్ధి కాదు. ఆయన దగ్గరే అలా కూర్చోవాలనిపిస్తుంది చలికాలం. ఎండాకాలం మాత్రం అమ్మో! ఎప్పుడెప్పుడు నీడకెళ్ళిపోద్దామా, నీడలో కూర్చుందామా అనిపించిద్ది. ఆయన దగ్గర ఉండలేము. ఈ చలికాలం మాత్రం ఆయన అవసరం మనకు బాగా కావాలి. మా ఇంటి ముందు మామిడి చెట్టు చూసారా? ప్రతి సంవత్సరం కూడా చాలా కాయలు కాస్తదండి. ఈ ఎండాకాలం కూడా ఈ సమ్మర్‌కి బానే కాయలు కాస్తది. కాయలు కాయడం మళ్ళీ మీకు వీడియో పెడతానండి. చూడండి మా ఇంటి ముందు మామిడి చెట్టు, కొబ్బరి చెట్లు, మామిడి చెట్టు అన్నీ మా ఇంటి ముందు ఉంటాయండి. సూర్యభగవానుడిని చూడండి ఎంత చక్కగా మంచులోంచి అప్పుడే వస్తున్నారు బయటికి. నేను ఈలోపు మా ఇంటి ముందు పూజా కార్యక్రమం మొదలుపెట్టాను. నేను పొద్దున్నే లెగవగానే ఫస్ట్ పూజ చేస్తానండి. తర్వాత పొద్దున్నే మాత్రం ఖచ్చితంగా నేను దీపం వెలిగించిన తర్వాత ఏ పనైనా చేస్తానండి. ముగ్గు పెట్టేసి ఇంటి ముందు తర్వాత దీపం పెడతాను. తర్వాత వంటగదిలోకి వెళ్తాను. చిన్ని కృష్ణుడిని చూసారా? మొన్న కార్తీక మాసంలోనే తీసుకొచ్చాను చిన్ని కృష్ణుడిని. ఒక్క తులసిమ్మని పెట్టి కోటలోని పూజ చేయకూడదంటండి. శ్రీకృష్ణుడు ఖచ్చితంగా తులసి వనంలో ఉండాలంట. అందుకే తీసుకొచ్చాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పుడు తీసుకొచ్చాను. మా ఇంట్లో అమ్మని చూసారా? మా ఇంట్లో అమ్మ మొహాన్ని చూసినా, అమ్మని చూసినా ఏ కష్టాలున్నా సరే, ఏ బాధలున్నా సరే అన్నీ మటుమాయమైపోతాయి. అంత క్యూట్‌గా, అంత చిన్ని తల్లి అంత అందంగా ఉందో చూడండి. నాకు అమ్మవారంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నేను అమ్మవారిని పూజిస్తాను. మా కులదైవం వచ్చి శివుడండి. నా ఇష్టదైవం వచ్చి అమ్మవారు. నేను లలితాదేవిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాను. నాకు లలితమ్మ అంటే చాలా ఇష్టం. దుర్గమ్మైనా, లలితమ్మైనా అంతా ఆమె కదా! మొన్న దేవి నవరాత్రిలోనే ఈ అమ్మని తీసుకొని వచ్చాను ఇంటికి. కానీ ఈ అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. బాగా అలంకరించాలి. అమ్మాయి బాగా అలంకరించి బాగా చూడాలని నేను అనుకుంటాను ఎప్పటికప్పుడు. ఈరోజు బుధవారం అంటే లక్ష్మీనారాయణులు వస్తారు కదండి. ఈ ధనుర్మాసంలోని బుధవారం లక్ష్మీనారాయణులకి పూజ చేస్తారు కదా. ఆయనకి ఎక్కువగా అటుకులు, తేనె అంటే బాగా ఇష్టమండి నైవేద్యం. విష్ణుమూర్తికి అటుకులు, బెల్లమైన అటుకులు, తేనె కలిపైన ఆయనకి నైవేద్యంగా పెడితే విష్ణుమూర్తి. మా లలితమ్మని చూసారా? గుడిలో ప్లేస్ లేక గుడి పైన పెట్టాను. ఈ అమ్మను కూడా ఏదో స్పెషల్ చింతరప్తి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను ఈ అమ్మని. అమ్మవారి ఫోటో అమ్మ అందంగా ఉంది. గ్రీన్ కలర్ శారీలో అమ్మ కావాలని వెతికి షాపుల్లో అడిగాను, దొరకలేదు. లాస్ట్కి చిన్న తిరుపతిలో దొరికింది ఈ అమ్మ. ఈ అమ్మని తీసుకొచ్చాను. అమ్మకి కంపల్సరీ నేను ఫోన్లోని అమ్మవారి సహస్రనామం పెట్టేసి పూజ చేసుకుంటానండి. సహస్రనామం కంపల్సరీ రోజు నేను చదువుకొని అమ్మవారికి పూజ చేసుకుంటాను. మా ఇంటి ముందు మామిడి చెట్టు, తులసి కోట చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నాయో. మా ఇల్లు చూశారు కదా, చిన్న అందమైన బొమ్మరిల్లు. నాకు మా ఇంటి ముందు బాగా నాకు నచ్చేది ఏంటంటే తులసి కోట. నేను కావాలని ఇష్టపడి నేను ఎలా అయితే అనుకున్నానో అదే విధంగా తులసి కోటని నేను కట్టించుకున్నానండి కావాలని. అందరూ ఎందుకు అంత కోట ఉండకూడదన్నారు. కానీ నాకు ఇష్టంగా తల్లి ఇంటి ముందు అంత కోటలోని కలకల్లాడుతూ ఉండాలి. ప్రతిరోజు అమ్మని చూస్తూ అటు తిరుగుతా ఇటు తిరుగుతా అమ్మని చూస్తూ ఉంటే అదొక చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంటుంది. ఏంటో నా మనసుకు మాత్రం అలా అనిపించిద్ది. ఆ తులసమ్మని పొద్దున్న లేసినా బయటికి వెళ్ళినా లోనకు వచ్చిన అమ్మని చూస్తూ ఉండాలని నా కోరిక. కావాలని నేను అంత కోట కట్టించుకున్నాను. చిన్న కుండీల్లో అయితే మీకు తులసి చిన్న మొక్కగానే ఉండిపోతుంది, పెరగదు కదండి. అదే కోట అనుకో
చక్కగా అందంగా తపోటలో కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. మా పింకీ చూడండి నా మీదకి వీడియో తీస్తుంటే ఎలా ఎగబడిపోతుందో చూడండి వీడియో తీస్తుంటే మా పింకీ గాడు. కాకిని కాదు అసలు ఏటిని కూడా ఇంటి ముందుకు రానివ్వదు. కాకి వచ్చినా సరే కాకిని తరిమి కొట్టిద్ది కాకిని. ఇంటి ముందుకు అసలు కాకిని రానివ్వదు మా పింకీ గాడు. మా తులసి కోట చూసారా, నేను ఇక్కడే ఎప్పుడు మీకు ముగ్గులు వేసి వీడియోస్ చేస్తూ ఉంటాను. నాకు విడిగా వేసినా సరే నాకు బాగానే ఉంటాయి. విడిగా షీట్ మీద వేస్తాను, ఎప్పుడు మీకు ముగ్గులు చూపిస్తాను కదా, షీట్ మీద వేస్తాను. కానీ తులసి కోట ముందు నేను ముగ్గు పెట్టి మీకు వీడియోలు చేస్తూ ఉంటే ఆ రోజంతా ఆ ముగ్గు అలా చూడాలనిపిస్తూ ఉంటుందండి. అమ్మ దగ్గర కూడా కలకల్లాడుతూ ఉంటుంది. అలా ముగ్గు పెట్టి అమ్మ దగ్గర అలాగా అటు తిరుగుతా ఇంటి ముందు చూస్తూ ఉంటే ఏదో ఒక తెలియని సంతోషంగా ఉంటుంది అమ్మని ఆ ముగ్గుతో కలకల్లాడుతూ చూస్తుంటే. అందుకే నేను ఇదివరకు షీట్ మీద వేసేదాన్ని. ఆ షీట్ మీద వేసింది మళ్ళీ ఎమ్మటే మనం తీసేయాలి. అదే ఈ కోట ముందు అమ్మ చుట్టూ ఆ ముగ్గులు పెడుతూ ఉంటే అవి అందంగా ఆ ముగ్గులు ఆ అమ్మని చూస్తుంటే 2 కళ్ళు చాలవండి, అంత అందంగా ఉంటుంది తల్లి. అందుకే నేను ఎక్కువ తులసి కోట దగ్గర మీకు ముగ్గు వేసి వీడియో పెడుతూ ఉంటాను. చాలామంది కూడా కామెంట్ పెట్టారు, మీరు ముగ్గులో ఏం కలుపుతున్నారు, ఎక్కడ తీసుకొస్తున్నారు ముగ్గులని నన్ను చాలామంది అడిగారు. నేను ముగ్గులోనైతే కలర్స్ రంగోలీ డిజైన్స్ కలర్స్లో అయితే నేను ఏమీ కలపనండి. ఈ షాపుల్లోని మామూలుగా 150 రూపాయలండి, 10 ఉంటాయి దాంట్లో, 12, 10 ఉంటాయి కలర్స్. అది సెట్ వచ్చి 150 రూపాయలు. 1 టౌన్ మార్కెట్లో దొరుకుతాయి. కింద మెరూన్ కలర్ది రాశారు, ఏది అది ఎక్కడ దొరికిద్ది ఏంటిది అని అన్నారు. దాని పేరు కూడా నాకు అయితే సరిగ్గా తెలియదండి క్లారిటీగా. అది కూడా కలర్స్ షాప్లోనే దొరుకుద్దండి. ముగ్గు పిండి అయినా రంగోలీ డిజైన్స్ అయినా అది కూడా అడిగితే ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు. నేనైతే ఏమీ కలపట్లేదండి ముగ్గుల్లోని. ఆ షాప్ వాళ్ళు ఇచ్చినయే కొని తీసుకొచ్చి మీకు ముగ్గేసి చూపిస్తున్నాను. ప్రత్యేకంగా అయితే నేను వాటి గురించి అయితే ఏమీ కలపట్లేదు. చాలామంది నన్ను కామెంట్లో అడిగారు, ఏం కలుపుతున్నారు, కలర్స్ భలే ఉంటున్నాయని. ఏమీ కలపట్లేదు నేను. ముగ్గు పిండి కానీ కలర్స్ కానీ ఆ మెరూన్ కలర్ది రాసేది దాని పేరైతే నాకు తెలియదండి, చెప్పారు కానీ మర్చిపోయాను. అది కూడా అక్కడే తీసుకున్నాను. 1 టౌన్ షాపు కలర్స్ షాప్లోకి వెళ్ళి అడగండి. 1 టౌన్లోని ఖచ్చితంగా అక్కడ దొరుకుతాయండి. ఎక్కడికి వెళ్ళినా సరే కలర్స్ దొరుకుతాయి. ముగ్గు పిండిలో రకాలు కూడా ఉంటాయి. కేజీ 40 ఉంటుంది, కేజీ 80, 60 అలాగే మన ఇష్టం. మన ముగ్గు ఎంత క్లియర్గా రావాలి, ఎంత బాగా రావాలి అనుకుంటే అలాగా మనం ఎక్కువ డబ్బులు పెట్టి వీడియోస్కి ముగ్గు క్లారిటీగా రావాలనుకుంటే ముగ్గు మనం నచ్చింది తీసుకోవచ్చు. 40 నుంచి 60, 50, 70 అలా కూడా ఉన్నాయండి కేజీ వచ్చి. ఏది నచ్చితే అది మనం చూసి తీసుకోవచ్చు. మా ఇంటి ముందు తులసమ్మని చూశారు కదా, ప్రతిరోజు నేను అలాగా తులసమ్మని చూసుకుంటూనే ఉంటానండి. నాకు బాగా ఇష్టం తులసమ్మ అంటే. తులసి పూజ కూడా నేను బాగా చేస్తాను. తులసి చెట్టు కూడా ఎక్కువగా నేను పూజ చేస్తాను. మా లక్ష్మీనారాయణలు చూస్తున్నారు కదా విగ్రహాలు. లక్ష్మీనారాయణ స్వామిని ఈరోజు బుధవారం ప్రత్యేకం కదా స్వామికి, అందుకే అటుకులు బెల్లం పెట్టానండి నైవేద్యంగా దీపం వెలిగించి. మా అమ్మని చూశారు కదా, వెనకాతల దక్షిణామూర్తిని చూశారు కదా, లక్ష్మీనారాయణ స్వామి, దక్షిణామూర్తి, ఆంజనేయ స్వామి. ఈ శివలింగాన్ని నేను అరుణాచలంలో తీసుకున్నానండి. అరుణాచలం వెళ్ళినప్పుడు ఈ శివలింగాన్ని తీసుకొచ్చుకున్నాను ఇంటికి. నేను ప్రతి సోమవారం పర్వదినాల్లోని లింగానికి అభిషేకం చేస్తూ ఉంటాను. ఈ వెంకటేశ్వర స్వామి ఫోటో మాత్రం నేను వెంకటేశ్వర స్వామి విగ్రహం మాత్రం పెద్ద తిరుపతిలో తీసుకున్నానండి. పెద్ద తిరుమలలోని తండ్రి విగ్రహాన్ని తీసుకున్నాను. ఈ లలితాదేవి ఫోటో కూడా నేను చిన్న తిరుపతిలో తీసుకున్నాను.
అమ్మవారు ఆ గ్రీన్ కలర్ శారీలో అమ్మవారు నాకు చాలా ఇష్టమండి. అందుకే నాకు ఇష్టమై అక్కడ చాలా షాపులు అడిగాను నేను విజయవాడలోని. లేవని చెప్పారు. అయితే ఇంకా సరే చూద్దామని అలా నా వంతు ప్రయత్నం నేను చేస్తే చిన్న తిరుపతిలో ఆ తల్లి విగ్రహం ఫోటో నాకు కనపడింది. తీసుకున్నాను. నాకు లలితాదేవి అంటే చాలా ఇష్టమండి. చూస్తున్నారు కదా! ఈ బుధవారం ఖచ్చితంగా బుధవారమైనా, శుక్రవారమైనా, శనివారమైనా ప్రతిరోజు కూడా పెట్టొచ్చు. తులసి దళాన్ని నారాయణమూర్తికి పాదాల దగ్గర పెట్టి తులసి దళాలతో పూజ చేస్తే చాలా ప్రీతి చెందుతారండి. తులసి దళం ఏ మాసం అని లేదు, ఏ ధనుర్మాసం అని లేదు, కార్తీక మాసం అని లేదు, ఏ మాసం అని లేదు. కంపల్సరీ మీకు ఉంటే ఇంట్లో ఉంటే విడిగా పూజ చేసే తులసి పూజ చేసే తులసి చెట్టు కాకుండా, తులసి మొక్క కాకుండా మీకు విడిగా ఉంటే గనక తులసి దళం ప్రతిరోజు లక్ష్మీనారాయణుల పాదాల దగ్గర ఒక్క దళాన్నైనా తీసుకొచ్చి పెడితే చాలా మంచిదండి. నేను తులసి వనం కూడా మా ఇంట్లోని పెంచుతానండి. నాకు తులసి దళాలతో పూజ చేస్తాను ఎక్కువగా నేను లక్ష్మీనారాయణులకి. అవి చిన్న మొక్కలు ఇప్పుడే గింజలు వేసాను. చిన్న మొక్కలే వచ్చినాయి. అవి మొక్కలు కొంచెం పెరిగిన తర్వాత మీకు వాటిని కూడా నేను చూపిస్తాను. తులసి వనం నేను పెంచుతాను. ఎప్పుడూ తండ్రికి, అమ్మవారికి గుళ్ళో మాల కట్టి కూడా మాల అల్లి కూడా గుళ్ళో నేను ఇస్తాను వాళ్ళకి. తులసి దళాల మాల కూడా నేను ఇస్తాను. కానీ ప్రతిరోజు మాత్రం నేను తులసి దళం పెడతానండి. శుక్రవారం, మంగళవారం, ద్వాదశి, ఏకాదశి రోజుల్లో కొయ్యకూడదని చెప్తారు. మాత్రే నమః.